హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా కాలేజ్లో ఎన్సీసీ సెలక్షన్స్ అయితే జరిగినాయి. ఫస్ట్ అయితే టెస్ట్ పెట్టారు. టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చా అని అడిగారు. వచ్చిన వాళ్ళని 3 మెంబర్స్ని పక్కన పెట్టారు. తర్వాత 9 మెంబర్స్ గర్ల్స్ సెలెక్ట్ అయితే వాళ్ళని రన్నింగ్ పెట్టారు. అందులో ఎవరు గర్ల్స్లో ఫిట్నెస్ రన్నింగ్లోనే తెలుస్తుంది కాబట్టి సార్ రన్నింగ్ పెట్టారు. ఇలాగే బాయ్స్లో ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళకి కూడా టెస్టులు పెడుతున్నారు. వీళ్ళలో 9 మెంబర్స్ మటుకే ఉంటారు ఫైనల్గా. గర్ల్స్లో ఒక 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ ఫిట్టా అన్ఫిట్టా అనేది లాస్ట్లో తెలుస్తుంది అన్నమాట. ఒక్కొక్కటి టెస్టులు పెడుతున్నారు. అలాగే ఇక్కడ గర్ల్స్కి కూడా రన్నింగ్ పెట్టారు. 5 మెంబర్స్కి ఒకసారి 5 మెంబర్స్కి ఒకసారి 10 మినిట్స్లో గేట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాకా రావాలి. అండ్ ఒక 5 మినిట్స్లో అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి అయితే ఫస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్లోనే వచ్చేస్తుంది ఈ అమ్మాయి. ఇంకో అమ్మాయి 6 మినిట్స్లో వస్తుంది. ఇంకో అమ్మాయి 7 మినిట్స్లో వస్తుంది. 6 మినిట్స్లో వచ్చే అమ్మాయి చూపిస్తాను. ఈ అమ్మాయి అయితే 6 మినిట్స్లో వస్తుంది. ఇంకో అమ్మాయి 7 మినిట్స్లో వస్తుంది. అలా 8 మినిట్స్లో వస్తుంది ఇంకో అమ్మాయి. 9 మినిట్స్లో వస్తుంది. అలా తర్వాత పుషప్స్, తర్వాత అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ టెస్టులు పెడతారు అన్నమాట సార్స్. అవి కూడా చూపిస్తాను మీకు. పుషప్స్, అప్ అండ్ డౌన్స్ పెట్టారు. పుషప్స్ తర్వాత అప్ అండ్ డౌన్స్ పెట్టారు. సార్ అయితే కౌంటింగ్ చేస్తారు. ఆ నెంబర్స్లో ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు అయితే పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా పుషప్స్ పెట్టారు సార్ అయితే కౌంటింగ్ చేస్తున్నారు. అలా కౌంటింగ్ చేస్తే వాళ్ళే ఉంటారు, లేదంటే పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫిట్నెస్ బట్టి సార్ చూస్తున్నారు. సేమ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి కూడా అంతే ట్రైనింగ్ సేమ్. ఎన్సీసీ క్యాంపులకు కూడా ఉంటాయంట మాకు. అవన్నీ వివరంగా చెప్పారు సారు. మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా, ఎంత దూరమైనా అన్నారు. ఒప్పుకుంటామని చెప్పాము. నా ఛానల్ నచ్చినదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.